నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. భారత్ అపార అవకాశాలకు నిలయమన్న ప్రధాని, అందిపుచ్చుకోవాలని మేక్ ఇన్ ఇండియా వారోత్సవాల్లో పారిశ్రామికవేత్తలకు పిలుపు. వ్యాపారానుకూల వాతావరణాన్ని మరింత మెరుగుపరుస్తామన్న మోదీ, మరిన్ని సంస్కరణలు తీసుకువచ్చేందుకు కసరత్తు సాగుతోందని వెల్లడి. తెలంగాణలో నియోజకవర్గాల పెంపుపై కేంద్రానికి కేసీఆర్ విజ్ఞప్తి. ఐపీఎస్లను పెంచాలని రాజ్నాథ్కు వినతి. హైకోర్టు విభజన వేగవంతం చేయాలని సీజేఐకి నివేదన. బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వబోమన్న చంద్రబాబు, 1% రిజర్వేషన్లు తగ్గకుండా కాపులకు ఇస్తామని విజయవాడలో స్పష్టీకరణ. 2 పడక గదుల ఇళ్లపై కసరత్తు ప్రారంభించిన జీహెచ్ఎంసీ. అవసరమైన భూమిని త్వరితగతిన సేకరించాలని రంగారెడ్డి, హైదరాబాద్ అధికారులకు సూచన. ఢిల్లీ జేఎన్యూ వ్యవహారంలో మరో 7 విద్యార్థుల అరెస్ట్. నిరసనకు మద్దతు తెలిపిన రాహుల్, జాతి వ్యతిరేక చర్యలను సహించేది లేదన్న కేంద్ర హోంశాఖ. ఉగ్రదాడులపై పాక్ చర్యల్లో నిజాయితీ లేదన్న హెడ్లీ, అంతా బూటకమేనని ముంబై కోర్టుకు వాంగ్మూలం. మరిన్ని దాడులకు కుట్ర పన్నినట్టు వెల్లడి. ప్రపంచ దేశాలన్నింటితో పోలిస్తే ప్రగతి పదంలో పయనిస్తున్న భారత్ పెట్టుబడులకు అత్యంత అనువైన గమ్యస్థానమని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. భారత్లోని అపార అవకాశాలని అందుకోవాలని భారత్లో తయారీ వారోత్సవాలను ముంబైలో ప్రారంభించిన తర్వాత పిలుపునిచ్చారు. ప్రస్తుతం భారత్లో వ్యాపారానికి అత్యంత అనుకూలమైన వాతావరణాన్ని కల్పించామని, మరింత అనుకూలంగా మార్చేందుకు సంస్కరణలను వేగవంతం చేయనున్నామని మోదీ ప్రకటించారు. ఎలాంటి అరమరికలకు తావులేని పారదర్శక పన్ను విధానాన్ని తీసుకువచ్చామని, గతంలో జరిగిన లావాదేవీలపై పన్ను విధించే విధానానికి స్వస్తి పలికామని వివరించారు. ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో తలపెట్టిన భారత్లో తయారీ వారోత్సవాలను ప్రధాని నరేంద్ర మోదీ ముంబైలో ప్రారంభించారు. తయారీ రంగంలో భారత్ సాధించిన విజయాల్ని ప్రపంచానికి చాటి చెప్పడం సహా ఆ రంగంలో పరిశ్రమల స్థాపనకు భారత్ తిరుగులేని గమ్యస్థానమని తెలిపే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఉత్సవాలకు 49 దేశాలకు చెందిన ప్రభుత్వ ప్రతినిధులు, 68 దేశాలకు చెందిన వ్యాపార ప్రతినిధులు హాజరవుతుండగా స్వీడన్, జర్మనీ, దక్షిణ కొరియా సహా మరికొన్ని దేశాలు, భారత్లోని 17 రాష్ట్రాలు, వేర్వేరు సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రధాని సందర్శించారు. తయారీ రంగంలో నూతన ఆవిష్కరణల్ని తెలుసుకున్నారు. స్వీడన్, ఫిన్లాండ్ ప్రధానులు సహా మరికొందరు ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రధాని భారత్లో పెట్టుబడి అవకాశాలను మరోసారి ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం నెలకొన్న వేళ భారత్ వృద్ధిబాటలో దూసుకెళ్తోందని వివరించారు. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక 48% పెరిగిందని గుర్తు చేశారు. ఇప్పటికే వ్యాపారానుకూల వాతావరణం కల్పించేందుకు అనేక చర్యలు చేపట్టామన్న మోదీ మరిన్ని సంస్కరణలు తెస్తామన్నారు. Today, India is perhaps the most open country for FDI. Most of the FDI sectors have been put on automatic approval route. We have carried out a number of corrections of the taxation front. We have said that we will not resort to retrospective taxation. And I repeat this commitment once and again. We are also swiftly working towards making our tax regime transparent, stable and predictable. We have laid all-round emphasis on ease of doing business. In the manufacturing sector, we have taken decisive steps to simplify process and rationalize provisions. On the front of policy and procedure, we have made our systems cleaner, simpler, proactive and business-friendly. కేంద్రం తెచ్చిన సంస్కరణల కారణంగా భారత్ ఇప్పటికే తిరుగులేని ఫలితాలు సాధించిందని ప్రధాని స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7% మించి వృద్ధి రేటు నమోదవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. When we started the Make in India campaign, manufacturing growth in the country was only 1.7%. This year, it has improved substantially. In the current quarter, manufacturing growth is expected to be around 12.6%. The total number of investment proposals during the last 8 months is higher by 27%. We have recorded the highest ever production of motor vehicles in 2015. As many as 50 new mobile phone factories were set up in the country during past 10 months. Electronic manufacturing has grown 6-fold
to 18 million. 159 electronic system design and manufacturing units were established in 2015. భారత్లో తయారీ వారోత్సవాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2,500 సంస్థలు, 8,000 దేశీయ కంపెనీలు పాల్గొంటున్నాయి. భారత్లో తయారీ వారోత్సవాల్లో తొలి రోజునే మహారాష్ట్ర 21,400 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు కుదుర్చుకుంది. స్టెర్లైట్కు చెందిన ట్విన్ స్టార్ డిస్ప్లే టెక్నాలజీస్ ఎల్సీడీలు తయారు చేసే పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి మహారాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థతో 20,000 కోట్ల రూపాయల విలువైన ఒప్పందం చేసుకుంది. విదర్భలో 5,000 మంది కమలా రైతులకు ఉపయోగపడే విధంగా కమలా రసం తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. నందగావ్ టెక్స్టైల్ పార్క్లో తమ ఉత్పత్తి కేంద్రం ప్రారంభించేందుకు రేమాండ్ సంస్థ మహారాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థతో 1,400 కోట్ల విలువైన ఒప్పందం చేసుకుంది. చైనాకు చెందిన సానీ వచ్చే 10 ఏళ్లలో $100 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ఈ ఉత్సవాల్లో ప్రకటించింది. ఆరంభం నుంచి తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి అండదండగా ఉన్న బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. బీసీలను మరిస్తే తమను తాము మరిచినట్టేనని రెండో విడత బీసీ రుణమేళాలో భాగంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన చంద్రన్న స్వయం ఉపాధి ఉత్సవాల్లో వ్యాఖ్యానించారు. 34,000 మంది లబ్ధిదారులకు 228 కోట్ల రూపాయల విలువైన రుణాల్ని, పనిముట్లను చంద్రబాబు పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో రెండో విడత బీసీ రుణమేళాలో భాగంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన చంద్రన్న స్వయం ఉపాధి ఉత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వెనుకబడిన తరగతుల వారి అభ్యున్నతికి తెలుగుదేశం సర్కార్ చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ప్రతి నెల 1వ తేదీన పింఛన్లు ఇస్తున్న ప్రభుత్వం తమది మాత్రమేనని చెప్పిన చంద్రబాబు పట్టణీకరణ వల్ల కనుమరుగవుతున్న చేతి వృత్తులను ఆదుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. చేనేత కార్మికుల్ని ఆదుకునేందుకు త్వరలోనే చీరె దోవతి పథకాన్ని మళ్లీ ప్రవేశపెడతామని ఆయన మత్స్యకారులకు వేట విడిది సమయంలో 2,000 రూపాయల చొప్పున పరిహారాన్ని అందిస్తున్నట్టు గుర్తు చేశారు. ఈ రోజు బీసీల కోసం 6,600 కోట్ల రూపాయలతో ఉప ప్రణాళిక పెట్టిన ప్రభుత్వం 139 కులాలకు న్యాయం చేయాలి. అవసరమైతే మీ ఆర్థిక స్థితిగతులపైన ఒక సర్వే చేపిస్తాను. ఒక 5-6 సిమిలర్ కులవృత్తులుంటే వాళ్ళ నాయకుల్ని పిలిపించి ఒక సెమినార్ పెడతాను. నేను ఈ డబ్బులు ఇస్తాను, మీరేం చేస్తే మీ జీవితాలు బాగుపడతాయో మిమ్మల్ని అందరిని అడుగుతా. భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేట్టుగా అందరం కలిసి ఒక నిర్దిష్టమైన విధానం తీసుకుందాం. ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా కొందరు కాపులను బీసీల్లో చేర్చరాదని నినాదాలు చేయగా ఆర్థికంగా వెనుకబడిన కాపులను ఆదుకునేందుకు తాము ప్రయత్నిస్తుంటే కొందరు రాజకీయ కుట్రలు పన్నుతున్నారని చంద్రబాబు విమర్శించారు. శాశ్వతంగా పేదరిక నిర్మూలన కోసం నేను కృషి చేస్తా ఉంటే కొంతమందికి కడుపుబ్బరం పుట్టుకునుంది, జీవితంలో ఓట్లు రావనే భయం పుట్టుకునుంది. మిమ్మల్ని అపోహలు క్రియేట్ చేసి వర్గ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. కొంతమంది చెబుతున్నారు కాపులకు రిజర్వేషన్లు వస్తే మాకు స్థానిక సంస్థల్లో సీట్లు రావని. అది జరగదు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మీకు 1% కూడా అన్యాయం జరగకుండా ఏం చేసినా చేస్తాను తప్ప మీకు అన్యాయం చేసే పరిస్థితి ఉండదు. రెండో విడత బీసీ రుణమేళాలో భాగంగా చంద్రబాబు లబ్ధిదారులకు 228 కోట్ల రూపాయల రుణాల్ని, పనిముట్లను పంపిణీ చేశారు. తెలంగాణలో ప్రజల ఆకాంక్షలను మరింత సత్వరమే తీర్చేందుకు అనుగుణంగా నియోజకవర్గాలను పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఢిల్లీ పర్యటనలో 3వ రోజైన ఇవాళ కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసిన కేసీఆర్ నగర ప్రాంతం ఎక్కువగా ఉన్న తెలంగాణలో ఐపీఎస్ అధికారుల సంఖ్య 141కి పెంచాలని కోరారు. శాసనసభ నియోజకవర్గాల పెంపు ఆవశ్యకతపై చర్చించారు. గోదావరి, ప్రాణహిత నదుల వెంబడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ మీదుగా తెలంగాణ సర్కార్ నిర్మించతలపెట్టిన 330 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి పర్యావరణ అనుమతులు ఇప్పించాలని కేసీఆర్ రాజ్నాథ్కు విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్తో సమావేశమైన కేసీఆర్ హైకోర్టు విభజనపై చర్యలు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారంగా ఏ అయితే హోమ్ డిపార్ట్మెంట్ నుండి కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన అంశాల గురించి ఈరోజు చర్చ జరగడం జరిగింది. అసెంబ్లీ సీట్ల పెంపు గురించి 2 ముఖ్యమంత్రులు ఉత్తరాలు రాశారు కనుక నాట్ విత్ స్టాండింగ్ అని చెప్పి అయితే గతంలో ఆర్డినెన్స్ గతంలో విభజన చట్టం ప్రకారంగా ఉందో దానికి ఈరోజు మరి కొన్ని మార్పులు చేసి సవరణ చేసి ఈ వచ్చే పార్లమెంట్ సమావేశంలోనే ఈ బిల్లు పెట్టమని చెప్పి ముఖ్యమంత్రి గారు మరి కోరడం జరిగింది. ఖమ్మం జిల్లాలో చేపట్టే సీతారామ, భక్త రామదాసు ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 16న శంకుస్థాపన చేస్తారని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఈ నెల 15నే ఖమ్మం జిల్లా పర్యటన ప్రారంభించనున్న కేసీఆర్ మొదట ఖమ్మంలో పర్యటించి నగరం స్థితిగతులపై ఆరా తీస్తారని పేర్కొన్నారు. 16న తిరుమలాయ మండలంలో భక్త రామదాసు, టేకులపల్లి మండలం
రోళ్లపాడు వద్ద సీతారామ సాగునీటి పథకానికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. తెరాసలో చేరడం వల్లే జిల్లాలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు మార్గం సాధ్యమైందని తుమ్మల చెప్పారు. ఆ రోజుల్లో కొంతమంది టీఆర్ఎస్లోకి పోతే ఏం సాధిస్తారో ఏం వస్తుందని చెప్పి అడిగారు. ప్రజల యొక్క ఆశీస్సులతోటి ఈ జిల్లాకి నేను అనుకునే మిగిలినటువంటి సాధించాలని నిరంతరం విద్యుత్ శక్తిని సాధించాం. సెంటీమీటర్ జాతీయ రహదారి లేని ఖమ్మం జిల్లాలో 450 కిలోమీటర్ల జాతీయ రహదారులు సాధించాం. ఇప్పుడు ప్రతి ఇంటిలో వెలుగులు నింపేటటువంటి గోదావరి జలాల్ని పారించడానికి రేపు భూమి పూజ జరుగుతుంది, శంకుస్థాపన. ఇంతకంటే ఈ జీవితానికి కానీ ఏ ప్రభుత్వానికి కానీ ఏ రాజకీయ నాయకుడికి కానీ ఇంతకంటే సంతృప్తి వేరే అవసరం లేదు. 2G కుంభకోణం బయటపడిన తర్వాత విభేదాలు తలెత్తి విడిపోయిన డీఎంకే, కాంగ్రెస్ తమిళనాడు శాసనసభ ఎన్నికల కోసం మళ్లీ పొత్తుకు సిద్ధమయ్యాయి. మేలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. ఈ మేరకు రెండు పార్టీల మధ్య ఓ అవగాహన కుదిరింది. చెన్నైలో డీఎంకే అధినేత కరుణానిధిని కలిసిన కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పొత్తుపై చర్చలు జరిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, డీఎంకే కలిసి పోటీ చేస్తాయని భేటీ తర్వాత ఆజాద్ వెల్లడించారు. పోటీ చేసే స్థానాలపై మరోసారి సమావేశమై చర్చిస్తామని ఆజాద్ తెలిపారు. డీఎంకే నేతృత్వంలోని తమ కూటమి వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తుంది. ఆయన ధీమా వ్యక్తం చేశారు. Like in the past, we have worked together, we have fought election together, we have formed government together, and I'm sure these coming months and the coming election also we'll fight together, will be one, and I'm more than sure that we'll form the government under the leadership of DMK party. ముంబై ఉగ్రదాడికి సూత్రధారులపై పాక్ చేపడుతున్న చర్యలు బూటకమేనని నవంబర్ 26 నాటి దుశ్చర్యలో కీలక నిందితుడు డేవిడ్ హెడ్లీ వెల్లడించాడు. ఈ వ్యవహారంపై పాక్ దర్యాప్తు సంస్థ ఉత్తుత్తి విచారణ సాగిస్తోందని 5వ రోజు విచారణలో తెలిపాడు. లష్కరే నేత సాజిద్ మీర్ తనకు మధ్య కోడ్ భాషలో జరిగిన ఈమెయిల్ సంభాషణల్ని వివరించిన హెడ్లీ, హఫీజ్ సయీద్, జకీవుర్ రెహమాన్ లఖ్వీ భద్రతపై తాను ఆందోళనకు గురైనప్పుడు వారిద్దరూ సహా ఇతర లష్కరే సభ్యులపై పాకిస్తాన్ సమాఖ్య దర్యాప్తు సంస్థ సాగిస్తున్న విచారణంతా బూటకమేనని పాక్ సైన్యం మాజీ మేజర్ అబ్దుల్ రెహమాన్ పాషా చెప్పినట్లు హెడ్లీ ముంబై కోర్టుకు వెల్లడించాడు. ముంబై దాడి సమయంలో నమోదు చేసిన ఉగ్రవాదుల ఫోన్ సంభాషణల్ని వినిపించగా అందులో లష్కరేకు చెందిన అబూ ఖాఫా, అబూ అల్ ఖామా, సజిద్ మీర్ సంభాషణలు ఉన్నట్టు హెడ్లీ వెల్లడించాడు. ముంబై దాడి తర్వాత అల్ ఖైదాకు చెందిన ఇలియాస్ కశ్మీరీ ఆదేశాల మేరకు రాజస్థాన్లోని పుష్కర్, గోవా, పుణే నగరాల్లో కీలక ప్రాంతాల వద్ద రెక్కీ నిర్వహించి వాటి దృశ్యాలు చిత్రీకరించినట్లు చెప్పగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఉజ్వల్ నికమ్ తన విచారణ ముగిసిందని తెలిపారు. ఈ కేసులో నిందితుల తరపు న్యాయవాదులు హెడ్లీని ప్రశ్నించడానికి కోర్టు విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, సైనిక ఉపకరణాల అభివృద్ధి, అణ్వాయుధాల భద్రత పేరుతో ఇప్పటికే పాకిస్తాన్కు భారీ ఆర్థిక సాయం ప్రకటించిన అమెరికా ఇప్పుడు F-16 బ్లాక్ 52 యుద్ధ విమానాలు విక్రయించాలని తీసుకున్న నిర్ణయంపై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వేల కోట్ల విలువైన ఒప్పందానికి అమెరికా విదేశాంగ శాఖ ఆమోదం తెలిపినట్టు పెంటగాన్ డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ ప్రకటించగానే ఈ అంశంపై భారత్లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మకు కేంద్రం తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్ జయశంకర్ రిచర్డ్ వర్మను తన కార్యాలయానికి పిలిపించుకుని యుద్ధ విమానాలు విక్రయించాలన్న నిర్ణయంపై భారత వైఖరిని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరాడేందుకే పాకిస్తాన్కు యుద్ధ విమానాలను విక్రయించాలనే నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా చెబుతున్నప్పటికీ ఉపఖండంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి భారత వ్యతిరేక కార్యకలాపాలకే దోహదం చేస్తుందని జయశంకర్ అమెరికా రాయబారికి స్పష్టం చేశారు. అమెరికా నిర్ణయం ఉపఖండంలో ఆయుధ పోటీని మరింత ప్రోత్సహించినట్టే అవుతుందన్న విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ అమెరికా తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని సూచించారు. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ పరిధిలో 1,00,000 2 పడక గదుల ఇళ్లు కట్టిస్తామని తెలంగాణ సర్కార్ ఇచ్చిన హామీ మేరకు జీహెచ్ఎంసీ కార్యాచరణపై దృష్టి సారించింది. ఈ 2 పడక గదుల ఇళ్ల నిర్మాణానికి కావలసిన భూమిని త్వరితగతిన సేకరించి తమకు అప్పగించాలని రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల రెవెన్యూ అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి కోరారు. 2 పడక గదుల ఇళ్ల నిర్మాణంపై రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఆర్డీఓలు, తహసీల్దార్లతో తన కార్యాలయంలో సమావేశం నిర్వహించిన జనార్దన్ రెడ్డి 1,00,000 ఇళ్ల కోసం దాదాపు 500 ఎకరాల భూమి అవసరమని వివరించారు. హైదరాబాద్లో 1,466 గుర్తించిన మురికివాడలు ఉన్నాయని, వాటిలో నివసిస్తున్న దాదాపు 2 లక్షల మందికి ఇళ్లు లేవని ప్రాథమికంగా తేల్చినట్టు కమిషనర్ చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో 20 ప్రాంతాలు 2 పడక గదుల ఇళ్ల నిర్మాణానికి ఎంపిక చేశామని, ఇప్పటి వరకు 2 ప్రాంతాలను మాత్రమే జీహెచ్ఎంసీకి అప్పగించారని, ఇతర ప్రాంతాలను కూడా అప్పగించేందుకు తగిన చర్యలు చేపట్టాలని జనార్దన్ రెడ్డి వివరించారు. హైదరాబాద్లో కిరాయి ఇళ్లలో నివాసం ఉంటున్న వాళ్ళందరికీ ఒక్కసారే ఇళ్లు కట్టించలేమని, స్థల సేకరణకు సమయం పడుతుందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ప్రస్తుతం నియోజకవర్గానికి 400 ఇళ్లు కట్టించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన పథకం తీరుతెన్నులపై సమీక్షించి భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటామని సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సిలాల్పేట డివిజన్లో ప్రజలతో నిర్వహించిన ముఖాముఖిలో చెప్పారు. ఇళ్ళని టైం పడుతుంది, ఎందుకంటే హైదరాబాద్ సిటీలో 1 కోటి జనాభా ఉన్నారు.
కోటి 70 లక్షల మంది కిరాయి వాళ్ళు ఉన్నారు. ఇల్లు కట్టాలంటే ఏం కావాలి? జాగాలు కావాలి. జాగాలు ఇప్పుడు లేవు. భవిష్యత్తులో చూద్దాం, ఎట్లా చేద్దాం ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. అప్పటి వరకు ఎవరన్నా మీకు ఇల్లు ఇప్పిస్తా అంటే అది మోసం అవుతుంది. మీరు తొందరపడి సప్పో చేసి ఎవరికైనా పైసలు చేయగలరు, మోసపోతారు. ఎవరికి ఒక రూపాయి చేయగలరు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉప ఎన్నికలో ఓటర్ల చైతన్యం వెలువరిసింది. మొత్తం 286 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఓటింగ్లో 82.75% పోలింగ్ నమోదైందని మెదక్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్ చెప్పారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో 77.18% పోలింగ్ నమోదైతే ఈ ఓటింగ్లో భారీ పెరుగుదల నమోదైనట్టు కలెక్టర్ ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు ఈ నెల 16న ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని, మధ్యాహ్నానికి ఫలితం వెలువడే అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసులో మళ్లీ కదలిక వచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జెరూసలం మత్తయ్యకు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ తాకీదులు ఇచ్చింది. ఈ మేరకు ఇవాళ తెల్లవారుజామున ఉప్పల్లోని ఆయన ఇంటికి వెళ్లిన తెలంగాణ ఏసీబీ అధికారులు ఓటుకు నోటు కేసుకు సంబంధించి వారం రోజుల్లో విచారణకు హాజరు కావాలని తాకీదులు అందజేశారు. ఈ చర్యపై మండిపడిన మత్తయ్య హైకోర్టు ఆదేశాలున్నాయని చెబుతూ తనకు నోటీసులు జారీ చేయడం తగదని అన్నారు. న్యాయవాదులతో సంప్రదించి ఏసీబీ విచారణకు హాజరు కావడంపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. సంబంధం లేని వాళ్ళకు నోటీసులు ఇవ్వడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడము, కావాలని తీసుకున్నాడని చెప్పి వాళ్ళని ఇరికియడము, ఇదంతా మన పెద్ద సార్కు కేసీఆర్కి ఇది అలవాటే. దళిత క్రైస్తవులను అనగదొక్కడం, పావులుగా వాడుకోవడం, ప్రతిపక్షాల మీద పగ తీర్చుకోవడం. హైకోర్టు ఆదేశం క్లియర్గా ఉన్నాయి. టు స్టే ఆల్ ఫర్దర్ ప్రొసీడింగ్. ఆల్ ఫర్దర్ అంటే టు టేక్ నోటీస్, టు గివ్ నోటీస్ అండ్ టేక్ ఇన్ఫర్మేషన్, స్టేట్మెంట్ తీసుకోవడానికి కూడా స్టే ఉంది. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని జాతీయ స్థాయి విద్యాసంస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో చెప్పారు. విశ్వవిద్యాలయంలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్న ఆయన గత ఉపకులపతి జేఎస్ఎన్ రాజు హయాంలో జరిగిన నియామకాలు, ప్రవేశాలపై ఆరోపణలు వచ్చినందున సీనియర్ ఐఏఎస్ అధికారి అశుతోష్ మిశ్రాతో విచారణ జరిపిస్తున్నామని తెలిపారు. అశుతోష్ మిశ్రా గారు రిక్వెస్ట్ చేసి 10 డేస్లో రిపోర్ట్ ఇవ్వమన్నాను. ఆయన నాకు 10 డేస్ కూడా అవసరం లేదు సార్, నేను 1 వీక్లో ఇస్తానని చెప్పని ఇన్ డెప్త్ నేను మొత్తం స్టడీ చేస్తాను. ఎక్కడెక్కడ వైలేషన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వాళ్ళు డివేట్ అయ్యారు, ఇవన్నీ కూడా మొత్తం నేను చూస్తాను. నేను గవర్నమెంట్కి ఫ్రాంక్గా రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను. ఆ తర్వాత గవర్నమెంట్ డిసిషన్ తీసుకోండి చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా యూనివర్సిటీ ఇమేజ్, ఫేస్ కాపాడాల్సిన బాధ్యత మా పైన ఉంది. గత కొద్ది సంవత్సరాలుగా కూడా యూనివర్సిటీ జరిగిన నియామకాలు కావచ్చు, లేకపోతే నిబంధనల ఉల్లంఘన కావచ్చు, లేకపోతే మిగతా అదర్ ఇష్యూస్ కావచ్చు, అన్ని టోటల్గా సమగ్రమైన ఎంక్వైరీ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలాన్ని తిరుమల స్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు. కృష్ణ పుష్కరాల నేపథ్యంలో భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఇవాళ శ్రీశైలంలో పర్యటించిన ఆయన తెలిపారు. డోన్ నుంచి శ్రీశైలానికి రైలు మార్గం విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించిన మాణిక్యాలరావు త్వరలో శ్రీశైలంలో ఉచిత ఆయుర్వేద ఆసుపత్రి ప్రారంభం కానుందని వెల్లడించారు. శ్రీశైలం కేంద్రంగా ఒక మంచి ఆయుర్వేదిక్ ఉచిత వైద్యశాలను కూడా నిర్వహించాలని, దీనికి ఇప్పటికే దేశంలో పేరెన్నికగన్న ఆయుర్వేద వైద్యాన్ని అందించే బాబా రామ్దేవ్, అలానే కేరళకు సంబంధించిన వారిని సంప్రదిస్తున్నాం. దేవాలయాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన కామన్ గుడ్ ఫండ్ నిధుల మొత్తాన్ని పెంచాలని ప్రభుత్వాన్ని కోరాలని తెలంగాణ దేవాదాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో సమావేశమైన కామన్ గుడ్ ఫండ్ కమిటీ వచ్చే బడ్జెట్లో 100 కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించింది. ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్కు నివేదిస్తానని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ధూపదీప నైవేద్యం పథకం కింద కొత్త ఆలయాలు చేర్చాలని భావిస్తున్నట్టు తెలిపారు. బలహీన వర్గాల కాలనీల్లో ఆలయ నిర్మాణానికి ఇచ్చే నిధులను భారీగా పెంచాలని నిర్ణయించినట్టు భేటీ తర్వాత ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలంగాణ ఆర్టీసీ సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్ జీవీ రమణారావు పేర్కొన్నారు. ఈసారి జాతరకు 20 లక్షల మంది భక్తులను తరలించే లక్ష్యంతో ఉన్నట్లు ఆయన తెలిపారు. వరంగల్ జిల్లాలోని హనుమకొండలో హయగ్రీవాచారి మైదానం నుంచి జాతరకు వెళ్లేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్ పాయింట్లను రమణారావు ప్రారంభించారు. సమ్మక్క సారలమ్మ మేడారం జాతర సందర్భంగా సుమారు 4000 బస్సులు సిద్ధంగా ఉన్నాయి. మేడారంలో అతి సమీపంలో ఉన్నది కేవలము ఆర్టీసీనే గద్దెలకి. కాబట్టి మీ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే భక్తులందరూ కూడా మన ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి వారు అమ్మవారు దర్శనం చేసుకొని తిరిగి వారు ఇళ్లకు క్షేమంగా వెళ్ళాలని చెప్పని కోరుతున్నాను.
పవిత్ర మాఘమాసంలో వసంత పంచమిని పురస్కరించుకుని బెజవాడలోని దుర్గగుడి, బాసర సరస్వతి దేవాలయం సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ అమ్మవార్ల దేవాలయాలన్నీ విద్యార్థులు, చిన్నారుల అక్షరాభ్యాసాలతో కిటకిటలాడాయి. బెజవాడ ఇంద్రకీలాద్రిపై సరస్వతి అవతారంలో దర్శనమిచ్చే దుర్గాదేవిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం కొలును భారతీ క్షేత్రంలో శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో వసంత పంచమి వేడుకలు జరిగాయి. తూర్పుగోదావరి రాజమహేంద్రవరంలోని జ్ఞాన సరస్వతి పీఠంలో వందల సంఖ్యలో చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేశారు. 3 రోజులు పంచమి వేడుకలు జరిగే బాసర పుణ్యక్షేత్రంలో వేలాది మంది చిన్నారులకు అక్షరాభ్యాసం జరిగింది. కరీంనగర్ జిల్లా కోరుట్ల సరస్వతి ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి అధికమైంది. తెలంగాణలో రెండో బాసరగా విరాజిల్లుతున్న మెదక్లోని వర్గల్ విద్యాధరి క్షేత్రంలో వసంత పంచమిని పురస్కరించుకుని వేడుకలు ఘనంగా సాగాయి. పార్లమెంటుపై దాడి కేసులో దోషి అఫ్జల్ గురును ఉరితీసి 3 ఏళ్లు పూర్తయిన వేళ ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఈ నెల 9న జరిగిన నిరసన కార్యక్రమాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న కేంద్రం ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఒక్కొక్కరిపై చర్యలు తీసుకుంటోంది. ఈ వ్యవహారంలో విద్యార్థి సంఘ నేత కన్నయ్య కుమార్ను ఇప్పటికే అరెస్ట్ చేయగా మరో 7 విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఈ 7 నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు సాక్ష్యాలు లభిస్తే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. మరోవైపు విశ్వవిద్యాలయంలో సహచరుల అరెస్టుకు నిరసనగా చేపట్టిన ఆందోళనను విద్యార్థులు మరింత ముమ్మరం చేశారు. జేఎన్యూలో వివిధ విద్యార్థి సంఘాలు చేపట్టిన నిరసన ప్రదర్శనకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు మద్దతు తెలపగా అఖిల భారత విద్యార్థి పరిషత్ నేతలు రాహుల్కు వ్యతిరేకంగా నల్ల జెండాలు ప్రదర్శించారు. మరోవైపు ఇవాల్టి పరిణామాలపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ బసి హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసి వివరాలిచ్చారు. అన్ని అంశాలను పరిశీలించిన హోంశాఖ దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. नेहरू विश्वविद्यालय में कुछ छात्रों ने जो हरकत की, जिसका वीडियो फुटेज है, जिसका सारा सबूत दिल्ली पुलिस के पास है और मीडिया में भी आप लोगों ने इसको खूब दिखाया है। इसके बाद भी अगर कोई बोलते हैं कि बच्चों को अरेस्ट नहीं करना चाहिए, तो ये सबसे पहले तो ये छोटे बच्चे तो है नहीं, ये विश्वविद्यालय है, यहाँ कोई स्कूल के बच्चे नहीं जाते हैं। ये जो भी कर रहे हैं वो सोच समझ के ही काम कर रहे हैं और देश विरोधी काम जेएनयू के अंदर या कोई भी संस्थाओं में ये मंजूर नहीं कर सकता है. జమ్మూ కశ్మీర్ కుప్వారాలో జరిగిన ఎన్కౌంటర్లో 5 ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 2 భద్రతా సిబ్బంది కూడా అమరులయ్యారు. కుప్వారా జిల్లా చౌకీబాల్ ప్రాంతంలో తీవ్రవాదులున్నారన్న సమాచారంపై నిన్నటి నుంచి గాలిస్తున్న భద్రతా దళాలకు ఇవాళ ఉగ్రవాదులు తారసపడ్డారు. భద్రతా దళాల రాకను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు ఆరంభించగా భద్రతా సిబ్బంది ప్రతిఘటించారు. ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో 5 ఉగ్రవాదులు, 2 సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. కళాఖండం అనేది ధనికుల భవంతుల్లో గోడలపై నిలిచిపోకుండా సమాజాన్ని చైతన్యపరిచే శక్తిగా పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ముంబైలోని బాంద్రా సమీపంలో కొత్తగా నిర్మించిన బాంబే ఆర్ట్ సొసైటీ గ్యాలరీ భవనాన్ని ప్రారంభించిన ఆయన కళాఖండాలు కాలానికి, ప్రాంతానికి, మతానికి అతీతమైనవని అభిప్రాయపడ్డారు. ఎన్నో ప్రసంగాల కన్నా ఒక్క చిత్రం చెప్పే భావం ఎక్కువన్న మోదీ స్వచ్ఛ భారత ఉద్యమంలో ఈ చిత్రాలది ప్రముఖ పాత్ర కావాలని కోరారు. చిత్రకారులు చిత్రాన్ని గీసే సమయంలో ఆ మొత్తం ప్రక్రియను డిజిటలీకరించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఎంతో సమాచారం ఇచ్చిన వాళ్ళవుతారని ప్రధాని పేర్కొన్నారు. రైల్వే స్టేషన్లలో ఆర్ట్ గ్యాలరీ కోసం కొంత ప్రాంతాన్ని వెచ్చించాలని సూచించారు. పాఠశాలలు ఏడాదికి ఒకసారైనా విద్యార్థులను ఆర్ట్ గ్యాలరీల సందర్శనానికి తీసుకువెళ్లాలని, తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ఆ దిశగా ఆసక్తి పెంపొందించాలని ప్రధాని సూచించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ నిరర్ధక ఆస్తులను రద్దు చేయాలన్న రిజర్వ్ బ్యాంకు ఆదేశాల మేరకు చర్యలు చేపట్టిన క్రమంలో దేశ రెండో అతిపెద్దదైన బ్యాంక్ ఆఫ్ బరోడా రికార్డు స్థాయి నష్టాలను ప్రకటించింది. ఓ త్రైమాసికంలో ఏ రుణదాత నమోదు చేయని అత్యధిక నష్టాలతో ఐడీబీఐ ఇప్పటికే రికార్డు సృష్టించగా బ్యాంక్ ఆఫ్ బరోడా ఆ రికార్డును అధిగమించింది. 2016-17 ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఏకంగా 3,342 కోట్ల రూపాయల నికర నష్టాన్ని నమోదు చేసింది. ఏ త్రైమాసికంలోనైనా ఓ రుణ సంస్థకు ఇదే అత్యధిక నష్టం కాగా నిరర్ధక ఆస్తులు రెట్టింపు మొత్తం కంటే ఎక్కువ పెరిగిపోవడమే ఈ నష్టాలకు కారణమని బ్యాంక్ ఆఫ్ బరోడా యాజమాన్యం తెలిపింది. ఇప్పటికే 2,184 కోట్ల రూపాయల నష్టాన్ని ప్రకటించిన ఐడీబీఐ బ్యాంక్ ఆఫ్ బరోడా తర్వాత స్థానంలో ఉంది. కొంతకాలం నుంచి పరుగులు పెడుతున్న బంగారం ధరలకు ఇవాళ కాస్త కళ్లెం పడింది. గత 11 రోజుల్లో 10 గ్రాములకు 2,600 రూపాయలు పెరిగి 21 నెలల గరిష్ట స్థాయికి చేరిన బంగారం ధర ఇవాళ కాస్త దిగివచ్చింది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 600 రూపాయలు తగ్గి 29,050 రూపాయలకు పడిపోయింది. చెన్నైలో 29,360, హైదరాబాద్లో 29,500 రూపాయలు పలికింది. దేశీయ ఆభరణ తయారీదారుల నుంచి గిరాకీ లేకపోవడం, అంతర్జాతీయ పరిణామాలే ఇవాళ ధరలు తగ్గడానికి కారణమని విశ్లేషకులు చెప్పారు. వెండి ధరలు కూడా ఇవాళ మరింత తగ్గాయి. ఢిల్లీలో కిలో వెండి ధర 50 రూపాయలు తగ్గి 37,800 రూపాయలకు చేరితే చెన్నైలో 38,525, హైదరాబాద్లో 39,200 వద్ద స్థిరపడింది. ముఖ్యాంశాలు మరోసారి. భారత్ అపార అవకాశాలకు నిలయమన్న ప్రధాని, అందిపుచ్చుకోవాలని మేక్ ఇన్ ఇండియా వారోత్సవాల్లో పారిశ్రామికవేత్తలకు పిలుపు.
వ్యాపారానుకూల వాతావరణాన్ని మరింత మెరుగుపరుస్తామన్న మోదీ, మరిన్ని సంస్కరణలు తీసుకువచ్చేందుకు కసరత్తు సాగుతోందని వెల్లడి. తెలంగాణలో నియోజకవర్గాల పెంపుపై కేంద్రానికి కేసీఆర్ విజ్ఞప్తి. ఐపీఎస్లను పెంచాలని రాజ్నాథ్కు వినతి. హైకోర్టు విభజన వేగవంతం చేయాలని సీజేఐకి నివేదన. బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వబోమన్న చంద్రబాబు. 1% రిజర్వేషన్లు తగ్గకుండా కాపులకు ఇస్తామని విజయవాడలో స్పష్టీకరణ. 2 పడక గదుల ఇళ్లపై కసరత్తు ప్రారంభించిన జీహెచ్ఎంసీ. అవసరమైన భూమిని త్వరితగతిన సేకరించాలని రంగారెడ్డి, హైదరాబాద్ అధికారులకు సూచన. ఢిల్లీ జేఎన్యూ వ్యవహారంలో మరో 7 విద్యార్థుల అరెస్ట్. నిరసనకు మద్దతు తెలిపిన రాహుల్, జాతి వ్యతిరేక చర్యలను సహించేది లేదన్న కేంద్ర హోంశాఖ. ఉగ్రదాడులపై పాక్ చర్యల్లో నిజాయితీ లేదన్న హెడ్లీ. అంతా బూటకమేనని ముంబై కోర్టుకు వాంగ్మూలం. మరిన్ని దాడులకు కుట్ర పన్నినట్టు వెల్లడి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.